రోజులానే ఈరోజు కూడా ఒక కీలకమైన అంశంపై చర్చించబోతున్నాం. రైట్, ఏపీలో కూటమి కీలక అడుగు ఎప్పుడు? పవన్ కళ్యాణ్ సైలెన్స్కి కారణమేంటి? వ్యూహాత్మకంగానే పొత్తుపై బీజేపీ ప్రకటన చేయడం లేదా? పొత్తుల్లో క్లారిటీ ఎప్పుడు? అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యం వల్ల ఇబ్బందులు రావా? ఇప్పటికే సీట్ల బేరం కుదిరిందా? వైసీపీని వీడుతున్నారన్న ప్రచారం ఎందుకు పెరుగుతోంది? అభ్యర్థుల ఆలస్యం పాలకపక్షాన్ని కలిసి వస్తుందా? రైట్, ఇదే అంశం చాలా చర్చనీయాంశంగా మారింది ఏపీ రాజకీయాలు. ఎందుకంటే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ చాలా అంశాలు, పర్టికులర్గా కూటమి వర్సెస్ అధికార పార్టీ కాబట్టి చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి. రైట్, కూటమి అలయన్స్ అయిపోయింది, కానీ సీట్లు వాటి పంపకాలకు సంబంధించి ఒక క్లియర్ ప్రకటన ఇప్పటికీ రాలేదు. బట్ అది వస్తుందన్నట్టుగా డిలే అవుతూ ఉంది. కొంతమంది ఇప్పటికే సీట్ల బేరం కుదిరేసిందని కూడా అంటున్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా స్టూడియోలో రేగడి లక్ష్మణరావు గారు జనసేన నుంచి ఉన్నారు. అట్లనే విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు, అదేవిధంగా టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరి గారు, వైసీపీ నేత నాగరాజు గారు కూడా జాయిన్ అయిపోయారు. రైట్, ముందుగా స్టూడియోలో అందుబాటులో ఉన్న లక్ష్మణ్ గారితో స్టార్ట్ చేద్దాం. సార్, మీరు టీడీపీ జనసేన మీరు అలయన్స్లో ఉన్నారు, చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. అఫ్కోర్స్ సభల్లో కూడా రెండు పార్టీ కార్యకర్తల నేతలు పాల్గొంటూ ఉన్నారు. కానీ ఏదైతే చాలా కూటమి అలయన్స్ అయినప్పుడు చాలా కీలకమైనది ఏదైతే ఉందో సీట్లు కానీ ఆ పంపకాల విషయం కానీ వీటి విషయంలో చాలా జాప్యం చేస్తున్నారేమో, ఆలస్యం ఖచ్చితంగా ఒక్కోసారి విషయం కూడా అవుద్దని అనేది చాలామంది వాదన. పర్టికులర్గా మీ అలయన్స్కి ఈ మాట బాగా సెట్ అవుద్దనేది నేను అనుకుంటున్నాను. మీరేమంటారు సార్? ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే న్యూస్ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఈ రోజున రాష్ట్ర రాజకీయాలు చాలా వేడిగా జరుగుతూ ఉన్నాయి. చూస్తే పవన్ కళ్యాణ్ గారి సైలెన్స్ కానీ, చంద్రబాబు నాయుడు గారి సైలెన్స్ కానీ ఎందుకో సైలెన్స్గా ఉన్నారంటే, ఒక తుఫాన్ వచ్చేటప్పుడు, ఒక ప్రళయం వచ్చేటప్పుడు, ఒక సునామీ వచ్చేటప్పుడు చాలా నిశ్శబ్దంగా ఎలాగైతే కనబడుతుందో, ఈ రోజున ఎస్ మేము అధికారంలోకి రాబోతున్నాం కాబట్టి అభ్యర్థులు ప్రకటించే విషయంలో ఒక మినీ ఇదే ప్రళయమే రాకపోతుంది. ఎందుకంటే ఖచ్చితంగా మాకు ఎవరైతే అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులతో మేము టీడీపీ, జనసేన, బీజేపీని కలుపుకొని వెళ్ళే దశలో కొంత జాప్యం జరుగుతుంది వాస్తవమే. కానీ ఎక్కడ కూడా మాకు కన్ఫ్యూజన్ లేదు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ముందుగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధానం ఏంటంటే, మీరు పొత్తుల విషయంలో చాలా దీనిగా మాట్లాడండి, ఎక్కడ కూడా భిన్నాభిప్రాయం మీరు వ్యక్తం చేయొద్దు అని మా అధినాయకుడు మా సూచనలు చేయడం జరిగింది. సో మేమేమంటామంటే, ఎస్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఉన్నారు కాబట్టి ఆయన అభ్యర్థుల పేర్లు చెప్పడం జరిగింది, అభ్యర్థుల్ని అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాడు 80 వరకు. కానీ ఈ రోజున జనసేన, టీడీపీ, బీజేపీ మూడు కలిసే విధానంలో సీట్ల సర్దుబాటు విషయంలో, పొత్తుల విషయంలో కొంతవరకు మాకు టైం కావాలి, ఆ టైం విషయంలో మేము చర్చించుకున్నామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి ఎస్ ఈ రోజున మేము ఆ విధంగానే ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఎస్ ఏదైనా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అన్నట్టుగా విధానంగా మేము ఎక్కడ కూడా మరి మీరు దీనిగా జాప్యం అయితే వాళ్ళకి ప్లస్ అవ్వదండి. ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాగలాన్ని, ప్రజా వాయిస్ని, ప్రజా సమస్యలపై మీ పోరాడి ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి జనసేన, టీడీపీ అభ్యర్థులందరూ కూడా నిత్యం ప్రజల వైపు వాళ్ళ పోరాటాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి 151 మంది ఎమ్మెల్యేలు అవని, వాళ్ళ అభ్యర్థులు అవనియండి, వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఏ సమస్యలని, నియోజకవర్గ సమస్యలు ఏంటి, ప్రజా సమస్యలు ఏంటి, ఎవరికైనా పెన్షన్ వచ్చిందా, రేషన్ కార్డు వచ్చిందా, లేకపోతే ఇంకేమైనా ఇల్లులు వచ్చినాయా లేవని ఏ రోజాలో ఇంటింటికి వెళ్ళి అడిగే ప్రసక్తి లేదు. కానీ ప్రతిదీ కూడా మేము ఒక సమస్యను ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజా గలాన్ని మా అభ్యర్థులు వినిపించి ప్రజలతో మమ్మకి మేము ఉన్నాం కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఈరోజు ఖచ్చితంగా మేము ప్రజలతో వెళ్తున్నాం. కానీ లక్ష్మణరావు గారు, మీరు చెప్పినట్టుగా మేము జనాల్లో ఉన్నామని మీరు బలంగా చెప్పుకోవచ్చు, కాదంటలేదు. కానీ ఏదైతే కూటమి ఫామ్ అయిన తర్వాత కీలకమైనటువంటి అంశం ఏదైతే ఉందో అది జరగకపోతే జనంలో ఒక అనుమానం ఒక క్రియేట్ అయిపోయి కొంత మీకు నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉందేమో అనేది కొంతమంది వారు. ఏం లేదు సార్, ఇదంతా కూడా ఎక్కడ కనపడుతుందంటే నెగిటివ్ ఇంపాక్ట్ అవనండి, వేరేది ఏదైనా అవనండి. వైఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు బలంగా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ జనసేన, టీడీపీ, బీజేపీని కలనివ్వకూడదు, మొన్నటి వరకు జనసేన, టీడీపీ కలిస్తే ఏమో వీళ్ళని విడదీయాలని చాలా విప్లవ ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు బీజేపీని కూడా కలనివ్వకన్నా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
మేము ప్రతిదాన్ని కూడా మాకున్నటువంటి సోషల్ మీడియా అవనివ్వండి, మాకున్నటువంటి కార్యకర్తల బలం అవనివ్వండి, జనసేన టీడీపీ కూడా వాళ్ళు అడ్డుకుంటున్నాం. వాళ్ళు ఏదైతే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో ప్రజలకు ఆ నెగిటివిటీని కూడా మేము ఎక్కడ కూడా ఏమి లేకుండా వాళ్ళకి ఎదురు సమాధానం ఎదురుదాడి చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ డిలే అనేది అపోజిషన్కి ఒక ఆయుధంగా మారే అవకాశం ఉందేమో, ఎందుకంటే వాళ్ళు అలయన్స్ పెట్టుకున్నారు తప్పించి ఒక క్లారిటీ లేదని జనాల్లోకి బలంగా తీసుకునే ప్రయత్నం చేసడానికి చాలా ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది కదా. ఏమవుదండి, వాళ్ళకి ఏం ఉపయోగం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు అదేమంటారు, ముందే కోయిల కూసిందని. ముందుగానే ఆయన ఎలక్షన్ అసలు ప్రణాళిక రాలేదు, ఎన్నికల కోడ్ రాలేదు, ఈయనేమో అభ్యర్థుల్ని ప్రకటించాడు. ఎందుకు ప్రకటించాడు? ఏమి ప్రకటించలేక అంటే ముందుగానే ప్రకటిస్తే ప్రజల్లో ఏ వ్యతిరేకత ఉంది, ఈ ఆ నియోజకవర్గంలో ఆ అభ్యర్థి పనికొస్తాడో పనికిరాదని జగన్మోహన్ రెడ్డి ఒక ట్రయల్ విసిరాడు, సప్లింగ్ విధానాన్ని తీసుకొచ్చాడు. అంటే ఈ పనికిరాని అభ్యర్థిని వేరే నియోజకవర్గం తీసుకురావడం, ఆ ఉన్నటువంటి నియోజకవర్గం అభ్యర్థిని వేరే నియోజకవర్గం తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా ప్లే చేశాడు, ఒక ఆట అనేది ప్లే చేశాడు. లాస్ట్ టైము నా ఫోటో మీదే గెలిచారు కాబట్టి ఆబ్వియస్లీ నేను ఎవరు నిలబెట్టినా గెలుస్తాననేది ఆయన ధీమా ఉండొచ్చు. ఈ ధీమా ఉన్నప్పుడు అదే అభ్యర్థుల్ని, సిట్టింగ్ అభ్యర్థుల్ని నువ్వు ఎందుకు మార్చావు? నీ బొమ్మతో గెలిచినప్పుడు, నీ బొమ్మ ఆ ఫేస్ అయినప్పుడు, నీ జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూసి ఓట్లు వేయాలనుకున్నప్పుడు ఈ రోజు నేను ధైర్యంగా ఉండాలి కదా. ఉదయం లగ్గానే జనసేన టీడీపీని పొత్తుల గురించి ఎందుకు మాట్లాడాలి? పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు మాట్లాడాలి? చంద్రబాబు నాయుడు గురించి వ్యక్తిగత జీవితం గురించి మీరు ఎందుకు మాట్లాడాలి? ఎస్, ఈ రోజు నిజంగా మీకు నమ్మకం ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి మీ ప్యాలెస్లో తడిగొట్టేసుకుని పడుకోవచ్చు కదా. ఈ ప్రసారాలు ఎందుకు? సిద్ధమైన సభ ఎందుకు? ప్రజాధనాన్ని వృధా చేసి సిద్ధమైన సభలు పెట్టుకొని మీరు ఏం చెప్తున్నారు రా బాబు అంటే వాళ్ళ కూటమి, ఈ అన్యాయంగా వచ్చిన కూటమి అని చెప్తా ఉన్నా తప్ప ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఇగో ఈ రాష్ట్రానికి పోలవరాన్ని నేను 90% నేను కట్టాను, లేదా ఈ రాష్ట్రానికి 4 లక్షల ఉద్యోగాలు నేను ఇచ్చాను, ఇగో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఏదైతే మరి ఇవ్వాలనుకున్న రుణమాఫీ చేశాను, డ్వాక్రా మహిళలకి నిధులు ఇచ్చాను అని నువ్వు ఎందుకు చెప్పట్లేదు? రైట్. కానీ నీ డొల్లదనం అభివృద్ధి ఎక్కడ ప్రస్తావించట్లా. ప్రజలు ఏంటంటే ఇక్కడ నిన్ను ప్రశ్నిస్తారన్న కదా ఈ రోజున ఎన్నికల తర్వాత సభలు పెడితే చీపుర్లో చెప్పు తప్పలు తగులుతాయని కదా ఎన్నికలకు ముందే, అంటే ఏదైతే ఎన్నికల కోడ్కు ముందే నువ్వు సభ పెట్టి ప్రజల్లోకి వెళ్తా ఉన్నావు. వైసీపీ నేతను కూడా అడుగుదాము మీరు చెప్పిన వర్షనే. రైట్, నాగరాజ్ గారు, మీ పార్టీ నుంచి సొంత ఎంపీలు ఎమ్మెల్యేలే వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సొంత పార్టీ నేతలే మీ పార్టీ అధినేతను నమ్మనప్పుడు జనాలు నమ్మే అవకాశం ఉందా? నాగరాజ్ గారు. ప్యానల్లో ఉన్న సోదరులందరూ కూడా నమస్కారం. ఇప్పుడు మన జనసేన సోదరులు కొంచెం రాజకీయ పరిణితి చెందకుండా మాట్లాడుతూ ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నాను. సార్ మీ పరిణితి కన్నా మా పరిణితి మంచిదే. వైఎస్ఆర్ పార్టీ పరిణితి కన్నా మా పరిణితి మంచిదే. మీరు చాలా సంస్కారవంతమైన వాళ్ళు. చెప్పండి మీ పాయింట్, మేక్ పాయింట్ నాగరాజ్ గారు. సార్ నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల పట్ల చాలా పోరాడి అలిసిపోయినారని మాట్లాడుతా ఉన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఎన్ని రోజులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు? ఆంధ్రాలో ఎన్ని రోజులు ఉన్నారు సార్? హార్డ్లీ ఈ 5 సంవత్సరాలంటే దాదాపు 1700 రోజుల్లో ఒక 100 నుంచి 150 రోజులు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ లో లేరు. ఆయన సినిమా షూటింగుల్లో ఆయన బిజీగా ఆయన గడుపుతాడు. కానీ ప్రజా సమస్యల మీద ఏనాడైనా జనసేన ఇప్పుడు 2 నెలల నుంచి స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఎలక్షన్ లో వస్తా ఉన్నాం కాబట్టి ఏదో ప్రజల్లో ఉన్నామని చెప్పుకునేదానికి ఇప్పుడు వస్తా ఉండాలి. కానీ ఇప్పుడు వరకు వాళ్ళు ప్రజా సమస్యల మీద ఈ 4 సంవత్సరాల 6 నెలలు ఎక్కడున్నారు సార్? ఈ రోజు మళ్ళా చెప్తా ఉన్నారు మేము పార్టీ బలిష్టంగా ఉంది. మీ పార్టీ బలిష్టంగా ఉంటే మీకు కూటమి ఎందుకు? మీరు మీ క్యాండిడేట్స్ ఎవరని చెప్పి మీరు ప్రకటించకుండా ఆలస్యం ఎందుకు చేస్తా ఉన్నారు? ఢిల్లీకి పోయి బీజేపీ వాళ్ళు ఎందుకు అడుక్కుంటా ఉన్నారు? అక్కడ పోయి జైల్లో పోయి తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వాళ్ళతో పొత్తు మాట్లాడుతా ఉన్నారు? నాగరాజ్ గారు, నేను అడిగిన ప్రశ్న మీరు ఆన్సర్ చేయలేదు. నాగరాజ్ గారు, నేను అడిగిన ప్రశ్న మీరు ఆన్సర్ చేయలేదు. మీ పార్టీ సొంత ఎంపీలు ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ చాలా మంది వదిలి వెళ్ళిపోతున్నారు. మీ పార్టీని నమ్మకుండా జనాలు నమ్మే పరిస్థితి ఉందా? అది నాకు వచ్చాను సార్. మా పార్టీ సార్ ఒక నిమిషం సార్, వస్తాను నా పాయింట్కి. ఇప్పుడు మా పార్టీలో మేము ఎవరైతే పని చేస్తా ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇస్తా ఉన్నారు. ఎవరైతే సరిగ్గా పని చేయలేదో వాళ్ళు తీసేస్తా ఉంటే వీళ్ళ క్యాండిడేట్ లేదు కాబట్టి వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఈ రోజు నిత్యము ప్రతిపక్ష నాయకులు ఈ తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఇంకొకరు కానీ మా నాయకుల మీద ఎప్పుడైతే విమర్శలు చేస్తా ఉన్నారో అప్పుడు మళ్ళీ వాళ్ళు ఈ పార్టీ వదిలేసి వాళ్ళ పార్టీలో పోయినప్పుడు సార్ గెలిచే పార్టీ అదే అనుకుని వెళ్తున్నారేమో. ఇదైపోతారా? నారాజ్ గారు, గెలిచే పార్టీ కూటమి అనుకుని వెళ్ళిపోతున్నారేమో. ఒక నిమిషం సార్,
మా పార్టీలో మేము మొత్తం తీసేటోళ్ళు తీసుకుంటే మళ్ళీ గెలిచే పార్టీ అని మాట్లాడతారు కదా సార్ బాగా ఆ నమ్మకంతో వెళ్ళిపోతున్నారేమో సార్. లిస్ట్ కూడా సార్ ఈ రోజు అసలు బీజేపీకి 0.2% ఈ రోజు ఓటింగ్ ఉంది. అట్లా పార్టీలు కూడా పొత్తులు విపర్లాడుతా ఉండేవాళ్ళు మా గురించి విమర్శించేది సార్. మేము ఆల్రెడీ అన్నిటికీ సిద్ధం అని చెప్పి మా జాబితాని మేము రిలీజ్ చేస్తా ఉన్నాము. ఎవరైతే ఇప్పుడు మనము సీట్ ఇవ్వలేదో వాళ్ళు పోయి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తా ఉన్నారు, లేదా జనసేనని కలుస్తా ఉన్నారు. ఆల్టర్నేటివ్ పార్టీలు వాళ్ళు చూసుకుంటా ఉన్నారే కానీ మేము ఇస్తామని చెప్పి ఎవరు కూడా వెళ్ళిపోవడం ఎవరు లేదు సార్. మేము తీసేసిన పార్టీల్ని, మేము తీసేసిన క్యాండిడేట్లని, మేము ఎవరైతే ప్రజా వ్యతిరేకత ఉందని చెప్తా ఉన్నామో వాళ్ళు పోయి ఈ రోజు వేరే పార్టీలో చేరుతా ఉన్నారు. కానీ ఈ రోజు వరకు వాళ్ళ అభ్యర్థులు ఎవరు చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ అభ్యర్థులు ప్రకటించారంటే ఇంకా మిగిలినంత పార్టీ ఖాళీ అయిపోతుందని చెప్పి వాళ్ళు ఈ రోజు పార్టీలో ఉన్న క్యాండిడేట్లు కూడా వాళ్ళు ఈ రోజు ప్రకటించే పరిస్థితి లేదు అక్కడ. కాబట్టి మా పార్టీలు పటిష్టంగా ఉంది. మా పార్టీ అన్నిటికీ సిద్ధంగా ఉంది. సార్ ఇప్పుడు అంత మాట్లాడుతున్నాం. నాగరాజు గారు మీరే మాట్లాడండి. మీ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు లేకుండానే బొత్స సత్యనారాయణ కుటుంబానికి 4 ఎంపీలు, 4 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి 2 ఎమ్మెల్యే టికెట్లు, ఆదిమూలపు సురేష్ కుటుంబానికి 2 ఎమ్మెల్యే టికెట్లు. ఇందుకు సార్ కుటుంబ పరం చేస్తున్నారు కదా, మీకు పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు. ఇదే విడ్డూరంగా ఉంది సార్. నాగరాజు గారు నాయకులు అంతా ఈ స్టేట్మెంట్లో ఈ ప్రెస్ లోనే పులులు కానీ ఫీల్డ్ లో ఉన్న పులులు కాదు సార్ వీళ్ళు. ఫీల్డ్ లో అంటే నాగరాజు గారు ఆఫ్ కోర్స్ లక్ష్మణ గారు మీ అపోజిషన్ అయి ఉండొచ్చు, ఆయన మీరు విభేదించి ఉండొచ్చు, కానీ ఆయన రైట్ చేసిన పాయింట్ అయితే వాస్తవం ఉంది. ఎందుకంటే కుటుంబ అంటే ఎవరైతే కీలకంగా ఉన్నారో కొంచెం కుటుంబంలో ఒకరిద్దరికి ఎక్కువ ఇస్తున్న పరిస్థితి తొలగించేసి ఉన్న వాళ్ళని తొలగించేసి ఎవరైతే పార్టీకి బాగా పెద్ద ఎక్కువ ఉన్నారో లేదంటేనో ఇంపాక్ట్ ఎక్కువ పార్టీలో చూపిస్తున్నారో ఆ కుటుంబానికి టికెట్లు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి బొత్స కావచ్చు, చెవిరెడ్డి కావచ్చు. సార్ ఒక నిమిషము, మనము స్టూడియోలో కూర్చొని ఎవరిని పెట్టాలా ఎవరిని తీసేయాలని చెప్పి మనం మాట్లాడే స్థాయి మంది కాదు. పార్టీ అధ్యక్షులకి గెలుపు అనేది ఆయనకు ముఖ్యము. ఎవరికి గెలుపు ఛాన్సెస్ ఉన్నాయో, ఎవరైతే అక్కడ మనం ఫీల్ చేసినామంటే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. ప్రపంచ దేశాల్లో అధ్యక్షులందరినీ మీరు 175 నియోజకవర్గాల్లో అధ్యక్షులుగా పెట్టండి సార్. ఇప్పుడు సార్ ప్రపంచంలో ఉన్నటువంటి అధ్యక్షులందరినీ కూడా 175 అభ్యర్థులుగా పెడితే మీరు అన్నట్టుగా 175 నియోజకవర్గాల్లో మీరు గెలవచ్చు. మీ కాడ ఉన్న క్యాండిడేట్లు అయితే సరిపోరు, వాళ్ళ క్యాండిడేట్లు గెలవరు కూడా. ఒక ఎమ్మెల్యే కూడా మీరు ఎందుకు సార్ మాట్లాడతారు? ఇప్పుడు మీ పార్టీ స్థాపించినప్పుడు మీ నాయకుడు చెప్పింది ఏమంటే వలస నాయకులు మాకు అవసరం లేదు అని చెప్పి హైదరాబాద్ లో వాళ్ళు స్టేట్మెంట్ ఆ రోజు ఇచ్చినారు. కానీ ఈ రోజు జనసేనలో సొంతంగా తయారు చేస్తున్న నాయకులు ఎవరైనా ఉన్నారా సార్? ఆ పార్టీ జనసేన పార్టీలో సొంతంగా తయారైన నాయకులు నేను, నాతో పాటుగా లక్షల్లో ఉన్నారు నాయకులు. మీ పార్టీలో ఎవరున్నారు చెప్పండి? మీ పార్టీలో అందరూ కూడా ఈ రోజులో కార్పొరేట్ స్థాయి వ్యక్తులు ఉన్నారు. మీ పార్టీలో అందరూ దొంగలు ఉన్నారు. మీ పార్టీలో అందరూ రౌడీ చేసిన వాళ్ళు ఉన్నారు. మీ పార్టీలో అందరూ భూకబ్జా చేసిన వాళ్ళు ఉన్నారు. మీ పార్టీలో ఎవరున్నారో చెప్పండి? జనసేన పార్టీలో నీతి నిజాయితీ గల రాజకీయం చేయడం కోసం యువత ఉన్నారు. మీ పార్టీలో ఎవరున్నారు చెప్పండి? నాగరాజు గారు మీరు కూడా చాలా పార్టీలు పక్క పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు చాలా మంది చూస్తున్నారు. నాగరాజు గారు జనసేన పార్టీ, పిఆర్పీ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ పార్టీ నుంచి వలసలు వచ్చిన క్యాండిడేట్లు అభ్యర్థులు వాళ్ళకి క్యాడర్ అంతా కూడా ఈ పార్టీలోనే ఉన్నారు. వీళ్ళకేమో సొంతంగా ఏడ్స్ వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సొంతంగా క్యాడర్ని ఏర్పరిచారా? కార్యకర్తలను తయారు చేశారా? నాయకులను తయారు చేశారా? ఏం మాట్లాడతారు మీరు? ఈ రోజు జనసేన నాయకులు ఇంత మాట్లాడుతూ ఉన్నారు కదా, వాళ్ళకి మేము అడిగేదానికి సమాధానం చెప్పండి సార్. నాగరాజు గారు దొంగ తిరగని సమాధానం ఎందుకు? అడిగేదానికి సమాధానం చెప్పండి. నాగరాజు గారు మీరు అవునన్నా కాదన్నా వేరే పార్టీ నుంచి